రే ఆఫ్ ది హోప్ ఏంటంటే పేదల కోసం పనిచేసే పార్టీలకే రే ఆఫ్ ది హోప్. అందులో బహుజన్ సమాజ్ పార్టీకి ఆ రోజు వస్తుంది. మనం ఆ దృష్టితో ఆలోచించాలి. నిరాశ నిస్పృహలకి లోను కావాల్సిన అవసరం ఏం లేదు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే అంటారు చూసారా, అట్లా మాదిరిగా ఎవరికి కాలం ఖచ్చితంగా వస్తుంది. ముందు మనం పనిచేయాలి. ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేస్తున్నారు. సనాతన సాంప్రదాయం అను, లడ్డు వివాదం అను, ఏదో ఒక దాని మీద డైవర్ట్ చేస్తున్నారు. మనకు అవి కాదు సమస్యలు. ఒక సోషల్ మీడియాలో ఈ రోజు జగన్ వర్గం పైన కేసులు పెట్టడం అనే దానిలోనే మీడియా కాన్సన్ట్రేట్. అసలు సమస్యలు ఇవి. ఎడవల్లో భూములు వంచడానికి మీడియా కాన్సన్ట్రేట్ చేయాలి. అలానే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చేయాలి. ఇప్పుడు 5 లక్షల కుటుంబాలను ప్రభావితం చేసే సమస్య మీద కుట్రపూరితంగా దాన్ని అమ్మే పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఈ మీడియా సంస్థలు ఫెయిల్ అయినట్టే కదా.